కాశీనాయన భూ కబ్జాల అధికార ప్రతిపక్ష రెవెన్యూ అధికారుల అండతో భూదోపిడీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ అధికారులపై ఆగ్రహం చెందారు. కడప జిల్లా కాశీనాయన మండలం మిద్దెల గ్రామ పరిధిలోని మూలపల్లి పొలంలో సర్వే నెంబర్ 1లో ప్రభుత్వ బంజరు భూమిని సిపిఐ బృందంగా పరిశీలించడం జరిగింది. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బద్వేల్ ఏరియా సమితి ఆధ్వర్యంలో కాశీనాయన మండలం మూలపల్లి పొలం సర్వే నెంబర్ 1 పొలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ పొలంలో దాదాపు 30 సంవత్సరాల క్రితం 200 ఎకరాలలో ఎకరాన్నర చొప్పున భూ పంపిణీ అసైన్మెంట్ కమిటీ ద్వారా భూ పంపిణీ జరిగిందని వాస్తవంగా తెలిసింది. కానీ ఆ భూమిని ఈ రోజుకి కూడా ఏ ఒక్కరు కూడా సబ్డివిజన్ చేయడం కానీ ఏ ఒక్క అధికారులు అవి అలంకరణప్రాయంగా ఉండయే తప్ప అయ్యా కొంతమంది ఏమో ఆన్లైన్లో ఎక్కించుకున్నారు, కొంతమంది ఏమో ఆన్లైన్లో ఎక్కించుకోలేదు. ఈ విధంగా కొంతమందికి భూమి పట్టా రికార్డు కాగితాలు ఉన్నాయి తప్ప అవి ఏ దాంట్లో కూడా రికార్డులో కూడా లేని పరిస్థితి, ఒక అసైన్మెంట్ కమిటీ తప్ప. ఇంకొకరు ఫేక్ పట్టాల రూపంలో మిగులు భూమి ఉన్న 400 ఎకరాలకు గాను ఫేక్ పట్టాల రూపంలో ఎక్కువ మోతాదుల్లో అంటే ఆర్డీఓ గారే 1500 పట్టాలు దొంగ పట్టాలు సృష్టించి ఈ భూమిని అంతా స్వాధీనం చేసుకోవాలని, ఎవరు చేయి మీరితే వాళ్ళు ఆక్రమించుకొని భూమి స్వాధీనం చేసుకోవాలని 10 నుంచి 20 నుంచి 30 ఎకరాల వరకు ఆక్రమించుకొని దొంగ పేర్లతో పెట్టుకొని ఈ మాయి రికార్డు ఉంది అని చెప్పి అధికారుల చుట్టూ పర్యవేక్షణ చేస్తున్నారు. దానికి మొత్తంగా తొత్తులుగా మారింది పాతగా పనిచేసిన గతంలో పనిచేసిన ఎంఆర్ఓలు, విఆర్ఓలు, డీటీలు వాళ్ళందరూ కూడా దొంగ సంతకాలతో వాళ్ళ దగ్గరికి రిటైర్డ్ కావడము, వాళ్ళకందరికీ రికార్డు నమోదు చేసుకొని ఈ విధంగా పట్టాలు సృష్టించారు. ఈ విధంగా దొంగ రికార్డు సృష్టించిన వాళ్ళ అధికారులపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈ భూమి స్వాధీనం చేసుకున్నారు. జేసీబీలను, హిటాచీలను అన్నీ కూడా సీజ్ చేసినామని చెప్పి అటు ఆర్డీఓ గారు చెప్పిండ్రు. సంతోషమే. కానీ దాని వెనకలు ఉన్న అధికారులను, దాని వెనకలు ఉన్న ఆక్రమణదారులను వాళ్ళని పేర్లు పెట్టి వాళ్ళని క్రిమినల్ కేసును నమోదు చేసి ఈ భూమిలో నమోదు చేస్తే ఇంకొక ఏ విధంగా కూడా ఎక్కడో జరగదు. ఇది ఒక పక్క అయితే, మరో పక్క అటు తహసీల్దార్ కార్యాలయము, రెవెన్యూ ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ మోతాదుల్లో ఈ విధంగా ఆక్రమణలకు పాల్పడుతున్నారని చెప్పి తెలుస్తుంది.